నకిలీ విత్తనాలతో నిండా మునిగిపోతున్నామని రైతులు అంటున్నారు. షర్మిల కపటి గ్రామానికి వచ్చే కొన్ని గంటల ముందు రైతులు సాక్షి విలేకరిని తమ పొలాల్లోకి తీసుకెళ్లారు. తమ కష్టాలను షర్మిల దృష్టికి తీసుకెళ్లమని సాక్షి ప్రతినిధిని కోరారు. ఎండిన పంట చూపిస్తూ బాధపడ్డారు కపటి రైతులు. నకిలీ విత్తనాలతో ఆశించిన పంట చేతికి రావడం లేదని సాక్షికి రైతులు చెప్పారు. వేలకు వేలు పోసి విత్తనాలు కొంటున్నా నకిలీ విత్తనాల వల్ల నష్టాలే వస్తున్నాయన్నారు. ఎన్ని సంపాదిస్తారు విత్తనాలు అమ్మేవాళ్ళు అంటే ఇక్కడ ఆదం తాలూకులో మొత్తం టోటల్ ఇది ఏపీ స్టేట్ ఆరు ఇండియా. కపటి గ్రామస్తులు షర్మిలకు పూలతో స్వాగతం పలికారు. కపటిలో షర్మిల మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. షర్మిల ఏ గ్రామం మీద నుంచి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆప్యాయంగా పలకరిస్తున్నారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా. కపటి పత్తి రైతులు కోరినట్లు షర్మిల వారి బాధలు విన్నారు. ఎకరాకు ఎన్ని క్వింటాలు పత్తి వస్తుంది, వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, బోర్డులు కరెంటు వివరాలు అడిగి తెలుసుకున్నారు షర్మిల. పత్తి రైతుల బాధలు విన్న షర్మిల వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. రాజన్న రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టాలన్నారు. ఉన్నప్పుడు రైతులంటే మా మీద బతుకంగా ఈ సంవత్సరంలో ఒక్క సంవత్సరంలో బాధపడుతూ ధైర్యం ఉండే ఆ ధైర్యాలను కోల్పెడుతుంది రైతులు. సీఎంగా ఉన్నప్పుడు శాఖలో ఉన్నప్పుడు బాగా గిట్టుబాటు బాగున్నాయి. ఇప్పుడు ఏం గిట్టుబాటు జరగడం లేదు. కరెంటు ఏదో వచ్చిన కాటికి వస్తాయి. వచ్చిన కాటికైనా కరెక్ట్ సక్రమంగా ఉండేది. ఆ ఇంటి ముందు సక్రమం ఉన్నప్పుడు వచ్చిన కరెంట్ పోవడమే లేదు. అది ఎన్ని గంటల ప్రాసెస్ అంటే అన్ని గంటలకు ఎక్స్ప్లెయిన్ ఇస్తుంది. కరెంట్ లేదు కదా మేడం. యాభై ఎప్పుడు ఇస్తారో అప్పుడు 1 గంట ఒకసారి 1 గంట ఒకసారి 10 నిమిషాలు ఒకసారి 2009 రైతుకి పంట మీద మనకి నష్టపరిహారం ఇన్సూరెన్స్ వస్తాయని ధైర్యంగా ఉండే ప్రేమించి ఏమీ లేదు. అడుగేస్తే అడుగు అడుగుకు సమస్యలు చెప్పుకునేవారే షర్మిలకు ఎదురుపడుతున్నారు.